సల్మాన్ మొదట ఇండస్ట్రీలోకి మమ్ముట్టి కొడుకుగా ఎంటర్ అయినా కానీ అతని సినిమా స్క్రిప్ట్ చాయిసెస్ చాలా పక్కాగా ఉంటాయి. ఒక్క మలయాళంలోనే కాదు, తమిళ్, తెలుగు, హిందీ సినిమాల్లో కూడా చేస్తూ ప్రస్తుతం చాలా బిజీగా ఉంటున్నాడు. అలానే ఏడాదికి 1-2 సినిమాల పైనే చేస్తూ అటు డబ్బులు ఇటు ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. అలా అని ఎలాంటి స్క్రిప్ట్స్ అయినా ఓకే చేసేలాగా లేదు. చేసే సినిమాలన్నీ మంచి స్టోరీ ఓరియంటెడ్వి, సో మాక్సిమం హిట్ అవుతున్నాయి. సినీ పరిశ్రమలో స్టార్డమ్ సాధించడం అనేది ఓ పెద్ద విజయమని చెప్పుకోవచ్చు. కానీ నిజంగా ఒక నటుడిని ఆ స్టార్డమ్ వైపు నడిపించేది మాత్రం సరైన కథను ఎంచుకునే తెలివి. గొప్ప పేరు, భారీ బడ్జెట్, పెద్ద దర్శకులు ఉన్నా కూడా కథలో బలం లేకపోతే సినిమా ఎలా ఫలితాన్ని ఇస్తుందో అర్థం చేసుకోవడం చాలా మందికి సాధ్యం కాదు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న నటులే కొన్నిసార్లు స్క్రిప్ట్ దశలో సినిమా భవిష్యత్తును అంచనా వేయలేకపోతూ ఉంటారు. అందుకే స్క్రిప్ట్ సెలెక్షన్ అనే కళను పూర్తిగా ఒడిసి పట్టుకున్న నటులు చాలా అరుదుగా ఉంటారు. ఈ విషయంలో సౌత్ ఇండియన్ హీరో దుల్కర్ సల్మాన్ మాత్రం పూర్తిగా భిన్నమైన స్థాయిలో ఉన్నారని చెప్పాలి. ఇటీవలి కాలంలో ఆయన చేసిన సినిమాలు, అలాగే భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ తిరస్కరించిన ప్రాజెక్టులు, ఇవన్నీ ఆయనకు కథను విన్న వెంటనే సరైన నిర్ణయం తీసుకునే అద్భుతమైన సామర్థ్యం ఉందని నిరూపిస్తున్నాయి. తాజాగా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాపులుగా మారిన కొన్ని పెద్ద సినిమాల నుండి దుల్కర్ తప్పించుకున్న తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక కేస్ స్టడీలా మారింది. సాధారణంగా ఒక నటుడికి వరుసగా హిట్లు పడితే ఆ విజయాల మధ్యలో స్క్రిప్ట్ బలాన్ని పెద్దగా పట్టించుకోకుండా సినిమాలకు ఓకే చెప్పే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం ఈ తరహా నటుల్లోకి రాడని మరోసారి నిరూపించారు. తన కెరియర్లో కీలకమైన దశలో ఉండగానే ఆయన ఇండియన్ 2, టగ్ లైఫ్, పరాశక్తి వంటి భారీ ప్రాజెక్టుల నుండి వెనక్కి తగ్గడం అప్పట్లో చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఆ సమయంలో ఇండస్ట్రీలోని కొంతమంది ఈ నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు కూడా. ఇంత పెద్ద దర్శకులు పెద్ద సినిమాలు వదిలేసుకోవడం ఎంతవరకు సరైనదని ప్రశ్నలు వేశారు. కానీ కాలమే దానికి సమాధానం చెప్పింది. ఎందుకంటే ఆ సినిమాలన్నీ విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలను చవిచూశాయి. దాంతో దుల్కర్ తీసుకున్న నిర్ణయాలు ఎంత దూరదృష్టితో కూడుకున్నవో స్పష్టమైంది. అసలు విషయం ఏంటంటే, ఇండియన్ 2లో సిద్ధార్థ్ చేసిన పాత్రను మొదట దుల్కర్కే ఆఫర్ చేశారు. అలాగే టగ్ లైఫ్ లో షింబు పోషించిన పాత్రను కూడా ఆయనకు ఆఫర్ చేశారు. అయినప్పటికీ కథపై పూర్తి నమ్మకం లేకపోవడంతో దుల్కర్ ఎలాంటి సందేహం లేకుండా ఆ సినిమాల నుండి తప్పుకున్నారు. ఇవి రెండు శంకర్, మణిరత్నం వంటి లెజెండరీ దర్శకుల ప్రాజెక్టులే కావడం గమనార్హం. కానీ పెద్ద పేర్ల మాయలో పడకుండా కథ బలానికే ప్రాధాన్యమిచ్చిన దుల్కర్ నిర్ణయం చివరకు సరైనదిగా నిలిచింది. అదేవిధంగా శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం పరాశక్తిని కూడా దుల్కర్ తిరస్కరించారు. విడుదల తర్వాత ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో దుల్కర్ కథ ఎంపిక విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటారో మరోసారి రుజువైంది. ఈ నేపథ్యంలో దుల్కర్ తిరస్కరించిన అన్ని సినిమాలు ఒకే తరహా ఫలితాన్ని ఎదుర్కోవడంతో ఇప్పుడు ఇతర స్టార్ నటులు కూడా స్క్రిప్ట్ ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ దర్శకుడు, పెద్ద బడ్జెట్ ఉన్నాయనే కారణంతోనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకూడదని దుల్కర్ తన నిర్ణయాలతో స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇక ప్రస్తుతానికి లక్కీ భాస్కర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ తదుపరి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన తదుపరి చిత్రం ఆకాశంలో ఒక తార అనే రొమాంటిక్ డ్రామా. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేసింది. కథల ఎంపికలో తనదైన మార్కు కొనసాగిస్తూ దుల్కర్ ఈ సినిమాతో మరోసారి తన క్లాస్ ను చూపించనున్నాడని అభిమానులు నమ్ముతున్నారు.